హాయ్ హలో అండి. నేనైతే ప్రస్తుతానికి అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సలబొంగి అలానే పెదలోచుల గ్రామ పరిధిలో ఉన్నానన్నమాట. నేను ఈ ప్రాంతానికి రావడానికి చిన్న ప్రత్యేకత ఉందండి. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత మీకు తెలియజేద్దామని వచ్చానండి. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చుట్టూరా మొత్తం కొండలు కనిపిస్తున్నాయి కండి. నా చుట్టుపక్కల కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఆ దూరం ఉన్న కొండల నుంచి దగ్గర ఉన్న కొండల వరకు మొత్తం ఈత చెట్లు ఉంటాయి అనమాట. చెట్లు కాదు మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల యొక్క హిస్టరీ ఏంటంటే ఇవి ఎక్కువ పొడి నీళ్ళనే ఆకర్షిస్తాయి అనమాట. ఈ ఎక్కువ పొడి నీళ్ళలోనే పెరగడానికి ఇష్టపడతాయి అనమాట. ఈ పొడి నీళ్ళలోనే విజృంభిస్తాయి మొక్కలు. ఇవి చూస్తున్నారు కదా నాకు కింద ఇవన్నీ మొక్కలు అనమాట. ఇవన్నీ ఈత మొక్కలు అనమాట. చూస్తున్నారు కదా ఏదో ఎడారిలో ఉన్నట్టుంది కదా మొత్తం. ఉన్న ప్రాంతం మొత్తం ఎడారిలో ఉన్నట్టుంది కదా. అంటే చెట్లున్న ప్రాంతం కాకుండా మీకు చుట్టూ చూడొచ్చు. రేరుగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సిల్వరు కావచ్చు, మామిడి కావచ్చు, అలాగే పనస కావచ్చు, జామ కావచ్చు, ఇలాంటి మొక్కలు చాలా రేరుగా కనబడతాయి అనమాట. అవి కూడా ఇక్కడ నాటుకుంటే తప్పించి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. 1, 2 ఇల్లులు ఉన్నాయి. ఇంకా దూరంలో చూసుకుంటే అక్కడ ఒక 10 ఇల్లులు ఉంటాయి అనమాట. ఇంకా నా వెనకాల చూసుకుంటే అక్కడ ఒక 4-5 ఇల్లులు ఉంటాయి. అలా చూసుకుంటే అక్కడ ఒక సలబొంగి అనే విలేజ్ కనబడుతుంది. అలా అక్కడ చూసుకున్నట్టయితే అలా ఒక 50 ఇల్లులు ఉంటాయి అనమాట. అంటే విలేజెస్ కూడా దూరంగా ఉన్నాయి. కాకపోతే ఈ కొండలు అనేది చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే విలేజెస్ అక్కడక్కడ ఉన్నాయి, మొత్తం కొండలే అని చెప్తున్నాను అనమాట. చుట్టుపక్కల అన్ని కొండలే, కానీ ఎక్కడ కూడా దట్టమైన అడవి అనేది కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు పాడేరు ప్రాంతం కావచ్చు, అరకు పరిసరాలు కావచ్చు, అవంతా కూడాను దట్టమైన అడవిలా కనబడుతుంది అనమాట. అంటే ఎటు పోదామన్నా కూడా దారి తెన్ను కూడా తెలియదు. అంటే అడవి మీదకి ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఈ కొండ ఒక 1 డేలో తిరిగి వచ్చు అనమాట. కానీ మా పాడేరు అలాగే అరకు ప్రాంతాల్లో కొండలు అయితే అంత ఫ్రీగా తిరగలేరు, అంత ఓపెన్గా. చూడొచ్చు మొత్తం ఓపెన్గా ఉంది. ఇది చూసారా ఈత మొక్కలు. ఇక్కడ కనిపిస్తున్న ఈత మొక్కల గురించి మీకు చెప్తా అన్నా కదా. ఈత మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటంటే మాకు వేసవి సమయంలో దీని నుంచి ఈత పల్లె అనేది వస్తుంది అనమాట. ఈత పల్లె మీకు తెలిసి ఉంటుంది. ఈ ఈత మొక్కల నుంచి వచ్చే పల్లెని అడవి ఖర్జూరం అని కూడా పిలుస్తారు. అలాగే దీని శాస్త్రీయ నామం వచ్చేసి ఫినిక్స్ అనమాట. ఈత మొక్క శాస్త్రీయ నామం ఫినిక్స్ అని పిలుస్తారు. అలానే మనకి చెప్పా కదా, సమ్మర్లో అయితే మనకు ఈ ఈత మొక్క నుంచి పళ్ళు వస్తాయి, ఈత పళ్ళు, దాన్ని అడవి ఖర్జూరం అని పిలుస్తారని చెప్పా కదా. అలాగే వింటర్ సీజన్ నుంచి దీని నుంచి బొడ్డెంగు అనే పురుగు తీస్తామన్నమాట. అది మా గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈత మొక్క నుంచి వచ్చే బొడ్డెంగిని అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. పైన తవ్వుతున్నారు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఆ బొడ్డెంగి ఎలా ఉంటుంది, దాన్ని ఇష్టంగా తింటారా లేకపోతే అది తినడం వల్ల ఏమైనా రోగాలు వస్తాయి అవి కూడా చెప్తాను. అవి మా పూర్వం నుంచి మరి తింటున్నారు అనమాట. అది ఆ బొడ్డెంగిని మా పూర్వీకుల నుంచి తింటున్నారు. కొంతమంది ఇష్టపడరు, చూడడానికి పురుగులా ఉంటుంది అనమాట. అక్కడ మీకు రొయ్య ఎంత టేస్ట్, ఎంత కాస్ట్, ఇక్కడ మాకు అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ కొంతమంది తవి అమ్ముతుంటారు. ఇప్పుడు మనం తవి పట్టుకెళ్తాం కదా, తవి పట్టుకెళ్ళి కొన్ని గంటల్లోనే సేల్ అయిపోద్ది అనమాట. అంత స్పీడ్గా ఉంటుంది దాని సేలు. దాని టేస్ట్ అంటే కొందరు తినడానికి ఇష్టపడరు, కానీ ఒక్కసారి తింటే మాత్రం వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఆ పురుగు దీని నుంచి మనకి వస్తుంది అనమాట. ఈత మొక్క నుంచి ఆ లోపల నుంచి వస్తుందో ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. మూడోది వచ్చేసి దీని నుంచి సంపెంగ్ అని దేన్ని అంటారంటే దీని నుంచి వచ్చి పువ్వుని అవుతుంది కదా, ఈత పండు తయారవుతుంది కదా, ఆ పువ్వు నుంచి. ఆ పువ్వునే మనము సంపంగి అని పిలుస్తాం అనమాట. ఆ సంపంగిని కూడా మనం కూర వండుకు తినొచ్చు. ఆ సంపంగులు తీసి లేతగున్నప్పుడు, ఆ ఈత పువ్వు లేతగున్నప్పుడు దాన్ని తీసి నూరుకొని వండుకుంటారనమాట. దాంతోపాటు అండెంగులు ఉంటాయి. దీని నుంచి వచ్చే దుంప అనమాట, ఈత దుంప. ఆ దుంపని తిని పెరిగేదే ఈ బొడ్డెంగి అనమాట. దుంపని తింటుంది కాబట్టి అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ దుంపను కూడా మేము తీసుకొని తింటాము, లైక్ ఉడకబెట్టుకొని తింటాం, పచ్చిది కూడా తినొచ్చు, అలాగే కూర కూడా వండుకోవచ్చు. ఆ దుంపనే మేము అండెంగి అని పిలుస్తాం అనమాట. అది కూడా ఎలా తీస్తారో మీకు చూపిస్తాను. అది చెట్టు కొంచెం లేతగా ఉన్నప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, ముదిరినా కూడా వస్తుంది. కాకపోతే ఈ సీజన్లో మన సమ్మర్ వచ్చిన తర్వాత ఏటవుతుందంటే, అంటే వింటర్ ఎండింగ్ సమ్మర్ స్టార్టింగ్లో మంట పెట్టేస్తారనమాట. ఈ ఏరియా మొత్తం మంట పెట్టిన తర్వాత మొత్తం కాలిపోద్ది. ఆ కాలిపోకుండా ముందే తీసుకుంటారు, లేదా కాలిపోయిన తర్వాత కొంచెం చిగురు వస్తుంది కదా, అప్పుడు కూడా తీసుకుంటారనమాట. దాన్ని అండంగి అని పిలుస్తాము. ఇలాగ చాలా రకాల దీని నుంచి సేకరించుకొని మనం తినొచ్చు అనమాట, అమ్ముకోవచ్చు కూడా. దీని నుంచి వచ్చి ప్రతిదీ టేస్ట్గానే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బొడ్డెంగి పురుగుని తీసి చూపిస్తాను అనమాట. అది పచ్చిది కూడా కొంతమంది తింటుంటారు, కొంతమంది అలవాట్లేని వాళ్ళు తినొద్దు, వామిటింగ్స్ వచ్చేస్తుంది. కానీ కూర వండుకొని తింటే మాత్రం వేరే లెవెల్. అది ఎలా వండుకున్నా బాగుంటుంది, కాల్చుకొని తినొచ్చు, వండుకొని తినొచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే గైస్, రెడీగా ఉండండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో అయితే మీకు కంపల్సరీ నచ్చుతుంది. దాంతోపాటు ఈ ఏరియా యొక్క ప్రత్యేకత కూడా మీకు చెప్పబోతున్నాను అనమాట. ఓకే గైస్, పైకి అయితే వెళ్ళబోతున్నాం. మనం ప్రస్తుతానికి కొండపైన ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉన్నాను. ఆ ఇల్లు కూడా చిన్నగా కనబడుతుంది. ఇంకో విషయం అంటే మన వెనకాల దారి ఉంటుంది, రోడ్డు, అది కూడా మీకు చిన్నగా కనబడుతుంటుంది. చూడండి, చూస్తున్నారు కదా, జూమ్ చేస్తా, అదిగోండి రోడ్డు. మీకు డౌట్ రావచ్చు, అదేంటంటే ఇక్కడ ఇన్నోటి ఈత చెట్లు ఉన్నాయి కదా, అయితే ప్రతి దుబ్బుకి అంటే ప్రతి మొక్కకి ఒక బొడ్డెంగి ఉంటుంది అనుకోవచ్చు మీరు. ఆ ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి బొడ్డెంగి అనేది ఉండదన్నమాట. ఆ బొడ్డెంగిని ఎలా కనిపెడతారంటే వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ ఇన్నోటిని చూసారు కదా, ఇక్కడ నుంచి అక్కడ కొన్ని ఎకరాలు అనమాట. ఇది దాదాపుగా ఇది ఒక 100 ఏకర్స్ ఉంటుంది మొత్తం.
నేను అంచనాగా చెప్తున్నాను, దానికన్నా ఎక్కువ ఉంటుంది మొత్తం. అక్కడక్కడ పొలాలు ఉన్నాయి, అక్కడక్కడ విలేజెస్ ఉన్నాయి. అవి అవి పక్కన పెడితే ఈ మొత్తం గ్రీన్గా కనబడుతుంది కదా, మీకు ఈ కలర్ కనబడుతుంది కదా, ఈ కలర్ ఆ కొండపైన ఉన్న కలర్ కనబడుతుంది కదా, అవన్నీ ఈత మొక్కలే అనమాట. అవన్నీ ఈత మొక్కలే. ఇన్నోటి ఈత చెట్లు ఉన్నాయి కదా, ప్రతి దానికి ఒక బొడ్డెంగ్ ఉంటుంది. ప్రతి ప్రతి చెట్టుకు ఒక బొడ్డెంగ్ ఉంటుందని మీరు అనుకోవచ్చు. అది అలా ఉండదన్నమాట. ఏటవుతుందంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా ఈత మొక్క, ఈ ఈత మొక్క మైన్ అంటే సెంటర్న ఈ చిగురు ఉంది కదా, మీకు కనబడుతుందా? ఈ చిగురు ఎప్పుడైతే ఎండిపోయిందో అంటే వాడిపోయిందో దాని లోపలే ఆ బొడ్డెంగి పురుగు అనేది ఉంటుంది అనమాట. దీని లోపల ఉండడానికి రీజన్ ఏంటంటే దుంపని తింటుందని చెప్పాను కదా, నేను బొడ్డెంగి పురుగు దుంపని తింటుందని చెప్పాను కదా, ఈత దుంపని తినేస్తుంది అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఆ చాలా చిన్నగా ఉంటుంది బొడ్డెంగి అనేది, చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఏజ్లోని లోపల తినుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తిని పెద్దదవుతుంది అనమాట. లోపలికి వెళ్ళిన పురుగు వచ్చేసి అంటే ఎక్కువ తింటుంది కాబట్టి అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. అలానే మనకి సైజు పెద్దది దొరికితే చిన్న దొరికితే అది కూడా మనం తెలుసుకోవచ్చు తవ్వేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఈత చిగురు అనేది చనిపోయిన తర్వాతనే దాని లోపల బొడ్డెంగి పురుగు అనేది ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనల్ని చాలామంది అక్కడ పైన వెతుకుతున్నారు చూడండి. అగో పైన ఉన్నారు కదా, తవ్వుతున్నారు. వెనకాల కూడా ఉన్నారు, పైన తవ్వుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఎలా తవ్వుతున్నాను చూపిస్తాను. మీరు చాలా వీడియోస్లో చూసి ఉండొచ్చు, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అందుకని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మా మామ బొడ్డింగ్ తవ్వుతున్నాడు. బొడ్డింగ్ పురుగుని వెతికి మరి తవ్వుతున్నాను అనమాట. చెప్పే కదా. ఇక చూడండి, ఇవన్నీ చెట్లే, ఇవన్నీ వదులుకొని ఇక్కడ తవ్వుతున్నారు చూడండి. అంటే ఇక్కడ ఉన్నట్టు అనమాట. జాగ్రత్తగా తవ్వకపోతే చిదిలిపోద్ది అనమాట. ఇదిగో చూడు, మా మామ తీస్తున్నాడు పురుగుని. ఎస్, ఇగో ఇది చూడండి, బతికే ఉంది పురుగు. చూడండి కదులుతుంది. దీన్నే మేము ఇష్టంగా తింటాం అనమాట. పట్టుకోమ్మ. ఎస్, చూస్తున్నారు కదా, ఇవన్నీ వదులుకొని ఇక్కడ మాత్రం తవ్వారు. అంటే కనిపెట్టారనమాట, జాగ్రత్త కనిపెట్టాలి. దొరికింది 5 పుంజులు ఉంటుంది. 5 పుంజులు. పుంజు అంటే పుంజుకి ఎన్ని ఉంటాయి? 4. పుంజుకి 4, 5 పుంజులు అనమాట 20 అనమాట. పుంజు అంటే 4 కదా, 5 4 20 దొరికింది. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చామమ్మ? ఎన్నింటికి వచ్చారు? 10 గంటలకు వచ్చారు. టైం ఇప్పుడు 12 అవుతుంది. అంటే వెతికి తవ్వాలి కదా, టైం 10 గంటలకు వచ్చారు, ఇప్పుడు 12 అయింది. వెతికి తవ్వడం కారణంగా మా మామకి 20 బొడ్డెంగులు దొరికాయి అనమాట. అంటే ఇన్ని చెట్లు, ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇన్ని మొక్కలకి కేవలం 20 మాత్రమే దొరికింది. ఇంకా పైకి వెళ్తే దొరికే అవకాశాలు ఉన్నాయి. ఓ మాదిరి సైజు దొరుకుతుంది, పెద్దవి దొరకట్లేదు, అంటే బాగా ఇంకా మేయట్లేదు అనమాట. అయితే ఫిబ్రవరి ఎండింగ్లో అయితే మనకు పెద్ద సైజు బొడ్డెంగులు దొరికే అవకాశాలు ఉన్నాయన్నమాట. చూస్తారు కదా, మీకు లాస్ట్ ఇంకా చూపిస్తాను. ఇంకా ఎన్ని తవ్వే రేట్ అనేది అవన్నీ సేకరించిన తర్వాత మీకు చూపిస్తాను బొడ్డెంగులు. చూడండి, ఇక్కడ వెతుకుతున్నారు అనమాట, చెట్టు చచ్చిందా లేదా అని. అంటే చెట్టు చనిపోతేనే అక్కడ బొడ్డెంగు ఉంటుంది, అన్ని చెట్లకు ఉండవు చెప్పగా. చూడండి, ఇంకో చెట్టుని వెతికారు. చూడండి, మొక్క అయితే పూర్తి చచ్చిపోయింది చూడండి. అయిపోయిందా సపా? మళ్ళీ అయ్యో చచ్చిపోయింది, చూపించమను. ఓకే చూడండి, ఇది సరిగా తవ్వకపోవడం వల్ల చిదిలిపోయింది అనమాట. చిదిలిపోయింది మొత్తం షాట్. ఓకే, ఇది మొక్క చిన్నది కావడం వల్ల చిన్నది ఉండేది అనమాట, చిన్న బొడ్డెంగు ఉండింది. బాటిల్లో వేస్తున్నారు. దూరం వెళ్తే దొరకదు, దగ్గర వెళ్తేనే దొరుకుతుంది అన్నారు. దగ్గర తవ్వేస్తుంటారని దగ్గర వెళ్ళారు. సో గైస్ చూడండి, ఇక్కడ నాకు సంపంగి దొరికింది అనమాట. దీన్ని సంపంగి అంటారు. ఇది ఈత పువ్వు అని కూడా చెప్పొచ్చు అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, సంపంగి కూడా దీని నుంచి వస్తుందని. దీన్ని మనం తినొచ్చు అనమాట. ఇది విచ్చుకున్న తర్వాత దీని నుంచి కాయలు వస్తాయి, తర్వాత పళ్ళు అవుతాయి అనమాట. అదే ఇది పచ్చిగా లేతగా ఉన్నప్పుడు మనం తినొచ్చు దీన్ని. అలానే ఇది కూర కూడా వండుకోవచ్చు అనమాట. ఇది రాయిలో వేసి నూరుకొని కూర వండుకోవచ్చు. నాకు ఇప్పుడు లేత సంపంగి దొరికింది కదా, ఈత మొక్కని సేకరించిన లేత సంపంగి మొగ్గ దొరికింది కదా. ఈ మొగ్గనైతే ఇప్పుడు తింటాను చూడండి. ఇది వండుకున్నప్పుడు దీన్ని నూరుకోవాలన్నమాట. మీరైతే గ్రైండ్ చేసుకుంటారు. మాకు అలవాటు ఏంటంటే నూరుకోవడం అలవాటు అనమాట. రాయికేసి నూరుకొని పిండిలాగా అవుతుంది కదా, దాన్ని వండుకొని తింటాం అనమాట. ఇప్పుడు బొడ్డెంగులు ఉంటాయి చెప్పా కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తిని చూపిస్తాను చూడండి. ఇది లేతగా ఉంది, దీని కాడ కూడా కొంచెం లేతగా ఉంది కాబట్టి తినొచ్చు. ఇప్పుడే పీకాను, ఈత మొక్క నుంచి పీకాను అనమాట.
మీరు కూడా ఇది ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేయాలనుకుంటే నాతో పాటు పాడేరొచ్చండి, సారీ మా పాడేరొచ్చండి, నేను తీసుకొచ్చి చూపిస్తాను ఏరియాస్ మొత్తం, సరేనా? సో ఇదనమాట, చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. ఏదైనా ప్రకృతి ఇచ్చిన ఈ వరం అండి మాకు. ప్రతిదీ తినే అవకాశం ఉందన్నమాట. ఏది తిన్నా పాయిజన్ కాకుండా మాకు ఎవ్రీ సీజన్, ప్రతి సీజన్‌కి ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క వస్తువు కొండపై నుంచి మాకు దొరుకుతది. అది కూడా తినడానికి కూరలకి కొదువు ఉండదనమాట. మేము కొనుక్కోని అవసరం లేదు. అంటే కొన్ని కొన్ని తప్పవు, కొనుక్కుంటాము. కానీ ఎక్కువ టేస్టీగా ఉండేది, ఆరోగ్యానికి మంచిగా ఉండే వస్తువులు చాలా ఉన్నాయి తినడానికి. చాలా సేకరించుకుంటాం. కొంతమంది ఉలి బద్ధకం వల్ల రారేమో గానీ, ఏదైనా కొండ నుంచి సేకరించుకోవాలి, ఏదైనా కూర గానీ కొండపైకెళ్తే బోలెడన్ని కూరలు దొరుకుతాయి. ప్రతి సీజన్‌కి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు, తినుబండారాలు దొరుకుతాయన్నమాట. చూడండి, ఇది నేను తింటాను ఇప్పుడు. తినొచ్చు. కొంచెం వగరగా ఉంది, కానీ బాగుంది, టేస్టీగా ఉంది. కొంచెం అంటే కొంచెం ముదిరినట్టుంది, కానీ బాగుంది. దీనివల్ల హెల్త్‌కి ఎటువంటి డ్యామేజ్ కాదు, అనారోగ్యం అయితే కాదు, ఆరోగ్యమే అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. అయితే మీకు ఇప్పుడు ఈత కాయలు చూపిస్తాను. ఈత పళ్ళు తీస్తాం కదా, కాయగున్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడే చూపిస్తాను మీకు. దాన్ని కొండ ఖర్జూరం అని పిలుస్తారనమాట. అది కూడా హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈత కాయలుగా ఉంది కదా, దాని నుంచి పళ్ళను సేకరించి ఆయిల్ కూడా తయారు చేయొచ్చు చెప్పాక. సో ఇదనమాట, చూడండి, ఇది కాయలుగా ఉంది, ఇవే పళ్ళు తయారవుతాయి. చాలా గట్టిగా ఉంది ఇది. చూడండి, ఇది కాయలుగా ఉంది. చూడడానికి కొబ్బరికాయలు ఉంది కదా, పెద్ద సైజు కొబ్బరికాయలు ఎలా కనబడతాయి అలా ఉంది కదా, కాకపోతే చిన్నవి ఈత కాయలు ఇవి. ఇదే పళ్ళు తయారవుతాయి అనమాట. ఇది మాకు సమ్మర్లో లభిస్తుంది, ఇప్పుడు కాదు. చూసారు కదండి, మీకు బొడ్డెంగులు చూపించాను, అలాగే సంపెంగులు చూపించాను, ఈత మొక్క నుంచి సంపెంగు చూపించాను, అలానే ఈత కాయలను కూడా చూపిస్తాను. ఇదే పళ్ళు అవుతాయి అనమాట. ఇంకా ఫైనల్గా చూపించాల్సింది దీని నుంచి అండింగ్ చూపిస్తాను అనమాట. నెక్స్ట్ మనం తవ్వుతున్నారు, తవ్వకపోయినా తవ్వించి మరీ చూపిస్తాను మీకు అండింగ్ ఎలా ఉంటుంది ఏంటంటే, దాని టేస్ట్ కూడా ఏంటో మీకు చెప్తాను అనమాట. ఓకేనా? వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే గైస్. సో గైస్ చూడండి, మీకు స్పష్టంగా చూపిస్తాను. ఈత దుబ్బు నుంచి బొడెంగ్ ఎలా తీస్తున్నాను క్లియర్గా చూపిస్తాను చూడండి. స్కిప్ చేయొద్దు, అస్సలు స్కిప్ చేయొద్దు. చూడండి, మనోడు తవ్వాడు కదా, గుణపంతో తవ్వాడు కదా, చూడండి బొడ్డెంగ్ అయితే కనబడుతుంది. చూడండి గైస్, అగో జూమ్ చేస్తా చూడండి, అగో అదే అనమాట బొడ్డెంగ్. చూడండి, ఈత దుబ్బు మధ్యలో ఉంది. సరే, దుంపను తినుకుంటూ లోపలికి వెళ్తుంది. అది పూర్తిగా తినలేదన్నమాట, కేవలం దుంపను మాత్రమే తింటది. చూడండి, వాడు తీస్తున్నాడు, అగో చూడండి. అందరికి నీవే ఎక్కువ అవుతుంది, చూస్తాను తింటా. సో గైస్ ఫైనల్లీ మా వాళ్ళంతా ఒక చోటు చేరుకున్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత కష్టపడి బొడ్డెంగులు అయితే తీస్తున్నారు. అది చూడండి, అక్కడ మంట పెట్టారు కదా, చూడండి అక్కడ మంట పెట్టారు కదా. అలా మంట ఎందుకు పెట్టారంటే, మనకి క్లియర్గా దుబ్బులు అనేది ఈత దుబ్బులు అని పిలుస్తాం కదా, ఇది క్లియర్గా ఉండదు అనమాట. అసలు తవ్విన తర్వాత మంచి ఇలా క్లియర్గా ఉంటుంది. చూడండి, అక్కడ క్లియర్గా లేదు కదా, మన తవ్వడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా మంట పెడతారు అనమాట. సారీ, అక్కడ మంట పెట్టారు కదా, మంట పెట్టిన తర్వాత మనకి క్లియర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ ఆకులంతా కాలిపోయింది, ఇప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉన్న తర్వాత ఇదిగో మనం వెతికేం కదా ఇందాక, ఇలాంటి దగ్గర ఉంటుంది అనమాట బొడ్డెంగ్. ఇది చూస్తున్నారు కదా, దీనికి మువ్వ అనేది లేదు, ఇలాంటి దగ్గర ఉంటుంది. చూడండి, ఇంకోసారి అక్కడ మంట పెడుతున్నారు కదా, అలా కాలడం వల్ల మనకి క్లియర్ ఉంటుంది అనమాట. తవ్వుకోవడానికి ఈజీగా ఇలా క్లియర్ అవుతుంది. చూడండి, ఆకులు లేదు కదా ఇక్కడ, ఇక్కడ చూడండి మనకి ఇలా క్లియర్ అవ్వడం వల్ల తెలుస్తుంది అనమాట ఈజీగా. దాంట్లో ఉంటుంది మనకి. కింద పడుతుంది, చూడండి కిందకి వెళ్ళిపోయింది అది, కాబట్టి చిన్నది ఉంది బాగా. కొన్ని దగ్గరలు మాత్రం పెద్దగా ఉంటాయి. సో ఇది చూసారు కదా, ఇదన్నమాట విషయం. నేను చెప్పినట్టు ఇందాక మంట పెడితే కనుక మనకి ఇట్లా క్లియర్గా ఉంటుంది, ఈజీగా కనబడుతుంది అనమాట. కాలిన తర్వాత మార్నింగ్ టైం అయితే కాలదనమాట, త్వరగా కాలదు, ఎందుకంటే మంచి పడిపోయి ఉంటుంది కదా. మధ్యాహ్నం టైం అయితే కాలుతుంది బాగా ఎండకి హీట్కి, అప్పుడు మనకి క్లియర్గా కనబడుతుంది బొడ్డెంగులు అనేది. మనలో ఎన్ని తీసారన్నది చూపిస్తాను, మొత్తం కలిసి ఎన్ని బొడ్డెంగులు తీసారన్నది మనకి ఫైనల్గా ఎన్ని తీసారని చూపిస్తాను. అలానే ఇంకా నెక్స్ట్ ఎలా వండుకోవాలన్నది కూడా చూపిస్తాను. కాకపోతే మీరు కింద కమెంట్ చేయండి. ప్రజెంట్ అయితే అది పార్ట్ 2గా చేస్తాను అనమాట, బొడ్డెంగులు ఎలా వండుకోవాలన్నది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో నేను బొడ్డెంగులు ఎలా వండుకోవాలన్నది మీకు పార్ట్ 2లో చూపిస్తాను అనమాట. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియోతో ఇక్కడ తింటే